హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక్కడ ఆ కనకదుర్గమ్మకు ఆషాఢ సారెను మా కాలనీ ఆడపడుచులు తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతున్నారండి. అమ్మ దర్శనానికి వెళ్ళే ముందు ఒక చోటన కూర్చుని తీసుకువెళ్ళిన సారెను ప్లేట్లలోకి సర్దుతున్నారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన యాలుక్కాయలతో మాల గుచ్చారండి. అందరూ అమ్మవారికి తీసుకువచ్చిన సారితో పాటు పసుపు, కుంకుమ, గాజులు కూడా తీసుకొచ్చారండి. అమ్మవారికి ఇష్టమైనవి మనిషికి ఒకటి చొప్పున తీసుకువెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడికి మనిషికి 3 లేదా 4 రకాలు తీసుకొచ్చారండి. నిజంగా కన్నుల నిండుగా ఉంది అమ్మవారి సారెను తీసుకువెళ్ళేటప్పుడు. ఎక్కడో దూరంలో ఉన్న పుష్కర స్నానానికి 2 రోజుల జర్నీ చేసి వెళ్ళారండి. ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఈ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి దర్శనానికి వెళ్ళండి. అంతమంది జనం వచ్చారు. మనం తెలిసి తెలియక ఏదన్నా పాపం చేసి ఉంటే ఆ జనాన్ని చూస్తే పోతుంది. కదంబం పుష్పాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి, అవి కూడా తీసుకొచ్చారండి. అవి దొరకడం చాలా కష్టం. వడిబియ్యం అమ్మవారికి తీసుకువచ్చారు. అరటిగెల మొయ్యలేకపోయినా మోసుకు వచ్చారండి అమ్మ దగ్గరికి. చిట్టి గాజుల మాల అమ్మవారికి తీసుకువచ్చారండి. అమ్మవారికి మేకప్ కిట్ కూడా తీసుకొచ్చారండి. అందరం కలిసి ఒకటిగా ఆ విజయవాడ కనకదుర్గమ్మకు ఘనంగా ఆషాఢ సారెను సమర్పించామండి. ఇంతకన్నా అదృష్టం ఉంటుందా అండి? ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.